వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. గ్రంథంలో నుండి చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ప్రభావము ఎక్కడి నుండి బయలుదేరిందంట? యేసయ్యలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోయిందంట. ఆ ప్రభావం బయటికి రాగానే ఎవరికి స్వస్థత కలిగింది చెప్పండి? ముట్టుకున్నది వెంటనే స్వస్థత కలిగింది. అయితే ఇంకెవరు నన్ను చూడలేదు, ఏం పర్వాలేదు, రక్తధార కట్టింది, ఇంకెవరు చూడలేదు, రహస్యంగా వెళ్ళిపోదాం అనుకుంది. కానీ వెంటనే దేవుడు ఏమంటున్నాడు? ఎవరా నన్ను తాకారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభావము దేవునిలో నుండి బయలువెళ్ళినట్లుగా మనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళి అనేకులకు స్వస్థత, దీవెన, ఆశీర్వాదం, శుభము కలుగచేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. నీలో నుండి కూడా ఒక ప్రభావము బయటకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ప్రభావమును నువ్వు పొందుకుంటే ఆ ప్రభావం నీ వరకే ఉండకుండా అనేకులకు ఆ ప్రభావము, ఆ మహిమ ద్వారా అనేకులు స్వస్థత పొందినట్లుగా దేవుడు నీ ద్వారా కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రభావము ద్వారా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థత పొందినట్లుగా దేవుని యొక్క మహిమను మీరు అనుభవిస్తూ ఉన్నారు. అందుకని మనమేమని దేవుని సన్నిధిలో వేడుకోవలసి ఉన్నది అని అంటే, దేవా నీ ప్రభావమును నాకు అనుగ్రహించనున్నందుకై, నీ మహిమను నాకు ఇవ్వబోతున్నందుకై, అలనాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని తాకినటువంటి దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు, నన్ను కూడా నువ్వు తాకబోతున్నావు. నీ ప్రభావం చేత నన్ను తాకి నాలో నువ్వు ఉండి, నాలో నిలిచి ఉండి, నా సర్వ శరీరాన్ని నువ్వు తాకుతూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు. నువ్వు నాలో ఉండగా నాకు ఇంకా రోగం ఎక్కడిదయ్యా? నువ్వు నాలో ఉండగా నాకు నిందలు ఎక్కడివి? నువ్వు నాలో ఉండగా కరువు ఎక్కడిది? నీవు నాలో ఉండగా నాకు శత్రువులు ఎక్కడా? శత్రువులందరూ ఏమైపోతున్నారంట? మిత్రులుగా మార్చబడుతూ ఉన్నారంట. వద్దనుకున్న వారందరూ కూడా కావాలని కోరుకుంటూ ఉన్నారంట. మరణము నిన్ను వెంటాడినా కూడా మరణంలో నుండి జీవులోనికి దాటించే దేవుడు నీతో ఉన్నాడన్న ప్రభావమును నువ్వు గుర్తుపట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి మూలముగా ఎన్నో ఆశీర్వాదాలు మీరు అనుభవించి ఉంటారు. కానీ ప్రభావమునంతా కూడా మీరు కోల్పోయారు. ప్రభావమును కోల్పోయిన వారుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రభావమును కోల్పోయిన వారు, వారి జీవితాల్లో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పరిశుద్ధత ఉండదు, దేవుని మీద ఆశ ఉండదు, దేవుని పట్ల ఆసక్తి ఉండదు, పరిచర్య పట్ల ఆసక్తి ఉండదు, సన్నిధి పట్ల ఆశ ఉండదు, సాక్ష్యం పలకాలన్న ఆశ ఉండదు, అర్పణివ్వాలన్న ఆశ ఉండదు. ఇది ప్రభావముతో కూడినటువంటి క్రియ. ఈ ప్రభావమును మనం గుర్తుపట్టాలని పదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రభావమును మనం గుర్తుపట్టినప్పుడు మనకు తెలియకుండానే క్రొత్త సంగతులు మన ఆలోచనకు వస్తూ ఉంటాయి. క్రొత్త ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మన కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదాలు అనుభవించేటువంటి కృపను దేవుడు మనకిస్తాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఒక కుమారుడు బ్రెడ్ ప్యాకెట్ పెట్టుకొని ఎదురుగా తింటూ ఉన్నాడంట. ఇంకొక వ్యక్తి పక్క నుండి వచ్చి ఆ వ్యక్తి కూడా ఆ బ్రెడ్ ప్యాకెట్లో నుండి ఒకటి తీసుకున్నాడంట. తీసుకుంటే ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ చేతులు ఏమైనా తీసుకుంటే ఏం చేస్తారు? పిల్లలు గొడవ చేస్తారు కదా, ఏడుస్తారు, కేకలు వేస్తారు. అది ఇచ్చేంత వరకు ఊరుకుండరు కదా. అయితే ఈ పిల్లోడు ఏమనట్లేదంట. ఏమనకుండా ఆయనకు అందిస్తూ ఉన్నాంట, తినమని అందిస్తూ ఉన్నాంట పెద్ద ఆయనకి. ఈ చిన్నోడు అంతా తిని ఈయనేం చేస్తున్నాంట, ఏంట్రో వీడు వీని సొమ్ములాగా నాకేందో దయదలిసి ఇచ్చినట్టుగా ఇస్తూ ఉన్నాడు వీడు
అనుకొని ఈయన కూడా నాది నువ్వు తింటున్నావు ఏంటి అన్నట్టు ఈయన తీసుకొని తింటున్నాడు. వాడేమో దయతోటే తీసుకోండి అంకుల్, తినండి అంకుల్ అని ఇస్తూ ఉన్నంట. వాడు ఒకటి తింటున్నా అంటే ఈయన ఒకటి ఇస్తూ ఉన్నాడు. తిని అంతా అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఈయన లేచిపోతూ ఉన్నాడు. ఆయన లేచిపోయే ముందు పిల్లోడే ముందు లేచిపోయాడంట. ఇంక అయిపోయింది కదా, తినడం అయిపోయింది కదా అని వాడు లేచిపోతున్నాడు. వాడు లేచిపోయేసరికి ఈయనైతే ఏ ప్లేట్ అయితే పెట్టుకున్నాడో ఆయన బ్రెడ్లన్నీ కూడా పక్కన ఉన్నాయంట. ఈయన ఏమనుకున్నాడు, నావే బ్రెడ్లు వీడు తింటున్నాడు, ఏందో దయ తెలిసి నాకు ఇస్తున్నాడు అనుకున్నాడు ఈయన. కానీ జరిగిన కార్యం ఏంటంటే ఆయన బ్రెడ్ ప్యాకెట్ పెట్టినటువంటి ప్లేటు వీడు పెట్టుకున్నటువంటి ప్లేటు ఒకే రకం ఉందంట. అందుకని ఈయన ఏమనుకున్నాడు, పెద్ద ఆయన నాది ప్లేటు వీడు ఏదో పిల్లోడులే తిన్నీళ్ళు అనుకుంటుంటే వీడేందో దయదలిసి నాకు ఇచ్చినట్టుగా ఇస్తూ ఉన్నాడని ఈయన అనుకుంటున్నాడు. వీడు పిల్లోడు పాపం అంకులు ఆకలి కొని ఉన్నట్టున్నాడు పాపం అని వాడు ప్రేమతో ఇచ్చి అయిపోయిన తర్వాత వాడు లేచిపోయేసరికి పక్కనే ఆయన ప్లేట్ ఉందంట. ఆయన బ్రెడ్లన్నీ అలాగే. అప్పుడు చూసి ముక్కు మీద వేలేసుకున్నాడు. ఒరే వీడు ఇంత లేడు, వాడు బిస్కెట్లన్నీ వారి బ్రెడ్లన్నీ నాకే పెట్టాడు, వీడికి ఎంత ప్రభావం ఉంది, ఎంత దేవుని మహిమ ఉంది, నేను ఎంత పెద్దోన్ని అసలు నాకు పెద్ద బుద్ధి లేదు, వాడు ఇంత ఉన్నాడో లేదో, తినండి అంకుల్ అని ఇచ్చాడు. నేను చూస్తే నా బిస్కెట్లు అనుకున్నాను, నా ప్యాకెట్ అంతా అలాగే ఉందని సిగ్గుపడ్డాడంట ఆయన పెద్ద ఆయన. దేవుని బిడ్డలు పిల్లల పెద్దలనే తేడా లేదు ప్రియులారు. దేవుని మనస్సు మనలో ఉంటే, దేవుని ప్రభావం మనలో ఉంటే ఆ స్వభావం సపరేట్ ఉంటుంది. అందుకే మీకు చాలాసార్లు ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వాద భోజనం అంటే అర్థం ఏం చెప్పండి. మనం ఇంటి దగ్గర ఏం తింటాం, కడుపు నిండా తింటాం కదా, ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా. ఒకవేళ ఉదయం టిఫిన్ తక్కువ తిన్నా మధ్యాహ్నం కడుపు నిండా రాత్రికి కడుపు నిండా తింటాం. ఆశీర్వాద భోజనం కొంచెం తిన్నా కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది, కడుపు నిండుతుంది, నెమ్మది ఉంటుంది, స్వస్థత ఉంటుంది, విడుదల ఉంటుందని గ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలాంటి భోజనాలు, ఆశీర్వాద భోజనాలు పెడుతూ ఉంటాం. చాలామంది రోగులకు కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది వారి సంబరాల్లో, పండుగల్లో, లేకుంటే వారి దగ్గర ఇవి చేస్తూ ఉంటారు. వారు ఏమంటారు చెప్పండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏలి కుమారులు నైవేద్యం దగ్గర గుద్దులాడినట్లుగా నైవేద్యాల దగ్గర వాళ్ళు గుద్దులాడరు. ఏం చేస్తారు చెప్పండి, ప్రసాదమని ఎంతో గౌరవంగా, ఎంతో భయముతో, ఎంతో భక్తితో కళ్ళకు అద్దుకొని మొక్కుకొని పుచ్చుకుంటారు. ఎంత పుచ్చుకుంటారు? ప్రసాదం ఎంత పుచ్చుకుంటారు చెప్పండి, కొంచెం. అదే గొప్ప ఆశీర్వాదం, అదే గొప్ప నెమ్మది, అదే ఎంతో దీవెన నాకు, నా భర్తకు, నా భార్యకు, నా పిల్లలకు, నా ఇంటికి, నా పొలానికి, సమస్తానికి దీవెన అన్నట్టుగా కళ్ళకద్దుకొని పుచ్చుకుంటారు. దేవుని సన్నిధిలో ఆశీర్వాద భోజనం మీరు పుచ్చుకుంటే మీకు ఆ తత్వము, ఆ భయము, ఆ విశ్వాసం మీ హృదయంలో ఉండాలి. ఇంటికి పోతే మీరు భోజనం చేస్తారా, చేయరా, వండుకుంటారా, వండుకోరా, అన్నీ ఉంటాయి కదా. నాకు కావాలి, వారు ఎండుకున్నా చింతలేదు, నాకు మాత్రం కడుపు నిండితే చాలు అన్నట్టుగా ఉంటే అసలు నువ్వు దేవుని బిడ్డే కాదు, అసలు నువ్వు విశ్వాసే కాదు. యథార్థముగా, ప్రేమతో, విశ్వాసముతో అందరినీ పిలిచి పట్టెడు మిగిలిన కూడా ప్రసాదం అని వారు ఎలా కళ్ళకద్దుకుంటుంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ఆశీర్వాద భోజనం మీరు తినండి. ఎవరైనా కావాలంటే విశ్వాసముతో, ప్రేమతో, ఇష్టముతో పెట్టండి. దేవుని యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తే మీకు తెలియకుండానే ఈ లక్షణాలు వస్తాయి. ఆగుతారు మీరు. కొద్దిసేపు ఆగుదాం. తినండి, మీరు తినండి, కొద్దిసేపు ఆగి నేను తింటాను అనే నెమ్మది దేవుని యొక్క ప్రభావం మీకు ఇస్తుంది ప్రియులారా. ఈ ప్రభావము మీరు కలిగి ఉండాలని, మహిమ కలిగి ఉండాలని, అగ్ని మీ హృదయంలో మండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే దేవుని సన్నిధిలో మీరు స్వస్థత పొందుకుంటారు. స్వస్థత తర్వాత దేవుడు అన్ని విషయాల్లో దేవుని యొక్క ప్రభావము చేత, దేవుని యొక్క ఆశీర్వాదాలు, అభిషేకాలు, ముఖదర్శనాన్ని మీరు అనుభవిస్తారు ప్రియులారా.
అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రభావాన్ని మర్చిపోతున్నాం, మేము మహిమను మర్చిపోతున్నాం. మేము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భక్తులకు దేవుడు ప్రభావమును కనపరిచినట్లుగా మనకు కూడా ఆయన ప్రభావమును దేవుడు కనపరిచిపోతున్నాడు. దేవుని యొక్క ప్రభావమును మహిమను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనం ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేరు దానిని గ్రహిస్తే సాక్ష్యం పలకకుండా ఉండలేరు, దానిని గ్రహిస్తే అర్పణివ్వకుండా ఉండలేరు, దానిని గ్రహిస్తే పరిచర్య చేయకుండా ఉండలేరు, దానిని గ్రహిస్తే పని చేయకుండా మీరు ఇంటికి వెళ్ళలేరు. పరిగెత్తుకొని ఏదో ఒక పని చేయాలి, నా దేవుని సన్నిధిలో ఏదో ఒకటి నేను చేయాలని ఆరాటముతో మీరు పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అలాగూ దేవుని యొక్క ప్రభావమును పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు మహిమ తెచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపాభాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.